గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో రెండు వార్తలు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి, నిన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి మోభారతి అధ్యక్షతన ఎపెక్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కృష్ణా జలాల వాడకం తర్వాత కృష్ణా నదిపై కట్టేటువంటి ప్రాజెక్టులపైన రెండు రాష్ట్రాలు ఎవరి వాదన వాళ్ళు వినిపించారు. ముఖ్యంగా పాలమూరు డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులను నిలిపేయాలి, దానివల్ల ఏపీకి నష్టం జరుగుతుందని చెప్పి ఏపీ సీఎం వాదించారు. అయితే అవి రెండు కొత్త ప్రాజెక్టులు కావు, పాత ప్రాజెక్టులు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆపేది లేదని చెప్పి సీఎం చెప్పారు. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు ఉన్నాయి. 3 అంశాలపైన, నిజానికి 5 అంశాలపైన ఈ మీటింగ్ జరిగింది. అందులో 3కి సంబంధించి మాత్రమే ఏకాభిప్రాయం కుదిరింది. ఆ వార్తను అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. అన్ని పత్రికలు కూడా చంద్రబాబు నాయుడు, ఉమాభారతి, సీఎం కేసీఆర్ ముగ్గురితో ఉన్నటువంటి ఫోటోను పబ్లిష్ చేసే ఫస్ట్ పేజ్లో అదొక వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే, నిన్న భారీగా కురిసినటువంటి వర్షాలకి మొత్తం హైదరాబాద్లోని కుకట్పల్లి, మియాపూర్, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, తర్వాత ఇటు అల్వాల్ పూర్తిగా జలమయమయ్యా. మొత్తం చెరువులు, అక్కడ ఉన్నటువంటి చెరువులని పొంగాయి. బహుశా కొన్నేళ్ల దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆ చెరువులో నీళ్ళు వచ్చింది. ఒక్కసారి చెరువులు పొంగడంతో అక్కడ ఉన్న కాలనీలు, అపార్ట్మెంట్లో మొత్తం జలమయమయ్యాయి. కొన్ని అపార్ట్మెంట్లు అయితే సెల్లార్తో సహా గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్ రెండింటిలో కూడా పూర్తిగా నీరు వచ్చింది. అది ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఈ రెండు ముఖ్యమైన వార్తలు ఉన్నాయి. ఇంకా మూడో వార్త చూసినట్టయితే, ఈ క్రికెట్కి సంబంధించి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా ఎంఎస్కే ప్రసాద్ అని మన తెలుగు వ్యక్తికి అవకాశం దక్కింది. ఆయనే ఇప్పుడు సెలెక్షన్ చీఫ్ బీసీసీఐకి సంబంధించి. ఆ వార్త కూడా ప్రధానంగా తీసుకునే పత్రికలన్నీ కూడా. ఆ తర్వాత ఈ బార్డర్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. ప్రధాని వార్ రూమ్ భేటీలు నిర్వహించారు. దానికి సంబంధించి ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ముందుగా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకటి, రెండవది ఇవి ఏపెక్స్ కమిటీ మీటింగ్ సంబంధించి మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, నిన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్నారు. కృష్ణా జలాలకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఏపీ ఎక్కువ వాడుకుంటుంది, లేకపోతే కొత్త ప్రాజెక్టులు కట్టి మాకు నీళ్ళు రాకుండా అడ్డుకుంటారని చెప్పి వాదిస్తుంది. ఎపెక్స్ కౌన్సిల్ కూడా అదే వాదించారు. సో కొంతవరకైనా ఈ అంశంపై ఉన్నటువంటి వివాదాలు, కృష్ణాపై ఉన్నటువంటి వివాదాలు సమస్యలు పోయాయి, లేకపోతే పరిష్కారం అయ్యాయి అనుకోవచ్చా? అంటే కొంతవరకు 5 ప్రధాన అంశాలు ఉంటే కొంత 3 అంశాలు కొలిక్కి వచ్చినాయి. ముఖ్యంగా ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఆ ప్రాజెక్టులు పాతవే, అది ఆపేది లేదని చెప్పారు. దానికి పూర్తిగా ఆధారాలతో సహా గత ఎన్నికల ముందు 3 ప్రధాన పార్టీలు తన మేనిఫెస్టోలో పెట్టినాయి. ఒకవేళ ఆ ప్రాజెక్టులు పాతవి కాకపోతే మేనిఫెస్టోలో ఏ విధంగా పెడతారు? గతంలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు వారు మాట్లాడిన వీడియో ఫుటేజ్లను అక్కడ చూపించేసరికి ఉమాభారతి గారు ఆశ్చర్యపోయారు. అక్కడ అరే అంటే ఒక అంశం, ఈ పాత ప్రాజెక్టులు అనే అంశానికి వాళ్ళు ఫైనల్ కన్క్లూజన్గా వచ్చినట్టుగా ఇలా అన్ని పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా అసలు ఒకవైపు కర్ణాటక, తమిళనాడులో కావేరీ జలాల విషయంలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అట్లాంటి కొట్లాట పంచ్ అది లేకుండా నిన్నగాక మొన్న మహారాష్ట్ర గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నాం. అట్లాంటిది ఇలా ఈ పాలమూరు దిండి ప్రాజెక్టుల విషయంలో అవి కొత్తగా వాడుతున్నామని, వాళ్ళ నీళ్ళని దోసుకుంటామని చెప్పి దాని మీద సుప్రీంకోర్టు కోవడం, హైకోర్టు కోవడం, ఇతర జల విషయాలలో పంచాయతీ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి చాలా స్పష్టంగా ఒకవైపు హరీష్ రావు గారు, మరొక వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ విధి విధానాల్లో ఏదైతే ఉందో టెలిమెట్రో సిస్టమ్ని కొత్తగా పెట్టుకొని, అదేవిధంగా నీటి మట్టం, ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏవైతే ఉన్నాయో 2 రాష్ట్రాల మధ్య, వాటి మీద ఈ అంశం కొలిక్కి వచ్చింది. ప్రధానంగా మేము చెప్పింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పినారు, పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులు పాతవే, ఎట్టి పరిస్థితిలో వాటిని ఆపేది లేదు, కట్టి తీరుతాం. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు, యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తీరుతామని చెప్పడం జరిగింది. అదే తరుణంలో గౌరవ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రతి ప్రాజెక్టులో మీరు తొండి పంచాయతీ ఎందుకు పెడతా ఉన్నారంటే, చంద్రబాబు గారు మాట్లాడుతూ మేమెక్కడ పంచాయతీలు పెడతా ఉన్నాం, ఒకవేళ మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందంటే అట్లాంటిది మీరు సుప్రీంకోర్టుకు పోయిన దాఖలాలు కానీ, గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి ముందర పెట్టగానే ఇంకా అది లైవ్ ఎవిడెన్స్ అయిపోయింది. ఆ ప్రాజెక్టులు ఓల్డ్ అని తేలిపోయింది. ఉమాభారతి గారు కూడా ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా అన్ని పత్రికల్లో మనం చూసాం. సుమితారెడ్డి కూడా దాదాపు త్వరలోనే కన్క్లూజన్కి వస్తే పరిష్కారం అవుతాయి అంటారు. అంతే కదా, ప్రధాన 5 అంశాల్లో 3 అంశాలు వచ్చినాయి. రావాల్సింది ఇంకా ఏం లేదండి దీంట్లో. సంగప్ప గారు
100% తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాల్సిందే, అవి పాత ప్రాజెక్టులే, అవి కట్టాల్సిందే, ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిందే, తద్వారా సాగునీరు ఇచ్చి బంగారు తెలంగాణ నిర్మాణం చేయాల్సిందే. దాంట్లో వాస్తవం ఇది జరిగిన అన్యాయం. అసలు తెలంగాణ యుద్ధం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నదే ఈ నీళ్ళ గురించి. మళ్ళీ ఆ నీళ్ళ దగ్గర తొండి పంచాయతీ పెడతా అంటే ప్రజలు ఊరుకోరు, ప్రజాప్రతినిధులు ఊరుకోరు, ఈ ప్రభుత్వం కూడా ఊరుకోరు. అల్జాపర్ శ్రీనివాస్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా శుభ పరిణామం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒక నీటి పంచాయతీ పరిష్కారం కోసం మధ్యవరం కేంద్రం మరి ఉమాభారతి గారి యొక్క అధ్యక్షతన జరిగినట్టు సమావేశం ఒక స్మూత్గా ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎక్కడైనా కానీ నాయకులు 10 మందికి చర్చకు అవకాశం లేకుండా వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క పనితీరు ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రజలు కూడా హర్షిస్తారు. నీటి కోసం కావచ్చు, ఇంకేవైనా విషయాలు కావచ్చు, లేకుంటే ఆస్తుల కోసం కావచ్చు, ఏవైనా కానీ పత్రికల ద్వారా, సభల ద్వారా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కాకుండా చర్చల ద్వారా కూర్చొని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందన్న విషయాన్ని ఇవాళ నిన్నటి ఒక సమావేశం ద్వారా తేటతెల్లమైంది. ఇదే ప్రతిసారి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకోండి, చిన్న చిన్న విషయాల మీద తగాదాలు చేసుకొని ప్రజల ముందర అపహాస్యం కాకుండా ఉంటే బాగుంటుందని చెప్పడం. నినాక మొన్న మళ్ళీ కొత్త సమస్య తీసుకురావడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ లేకుండా హైదరాబాద్ హౌజ్ యొక్క సంబంధించిన అంశం మీద మళ్ళీ అంటే అనేక విషయాలు చాలా సందర్భాల్లో చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని చెప్పి తెలిసిన తర్వాత కూడాను మళ్ళీ ఒక పొలిటిసైజ్ చేస్తూ విషయాన్ని మరి పెద్ద విషయం పెద్దగా తయారు చేయడం మంచిది కాదన్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇన్ని పెద్ద విషయాలన్నీ కూడా పరిష్కారం అవుతుంటే చిన్న చిన్న విషయాలు పెద్ద విషయం కాదు. కాబట్టి అక్కడ చంద్రబాబు గారు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, చర్చల ద్వారా పరిష్కారం చేసుకో, రోడ్ల మీదకి ఎక్కకండి, ఒకరి మీద ఒకరు చీప్గా మాట్లాడుకోకుంటే చాలా గౌరవం ఉంటుంది. రెండో విషయం, దిండి పాలమూరు ఈ రెండు ప్రాంతాలు కూడా, రెండు ప్రాజెక్టులు కూడాను ఎప్పుడు కట్టినా, ఎప్పుడు మొదలైనా, కొత్తవైనా పాతవైనా అలొకేషన్ ప్రకారంగా ఆ వాటర్ ప్రకారంగానే వాటర్ యూజ్ చేసుకోవాల్సిందే. ఎక్కడైనా ప్రాజెక్టులు ఎన్ని కట్టుకున్నా కానీ వాటర్ అయితే యూటిలైజేషన్ అంతే కావాలి కదా. ఏ పరిణామంలో ఎంత క్వాంటిటీ మనకు రావాలో ఆ స్థాయిలో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎక్కడ ఏమవసరం ఉంటుందో, ఏ జిల్లాకు ఎక్కడైతే నీళ్ళు అవసరమో తీసుకునే అధికారం ఉండాలి, హక్కు ఉంది, అధికారం ఇవ్వాలి. ప్రభుత్వాల ద్వారా ఈ యొక్క వెసులుబాటు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మహారాష్ట్రలో ఏ పర్మిషన్స్ లేకుండా గోదావరి నది మీద సుమారు 5,000 నుంచి 6,000 యొక్క చిన్న చిన్న చెక్ డ్యామ్లు కట్టుకోవడం జరిగింది. అనేక బ్యారేజ్లు సుమారు 25-30 దాకా బ్యారేజ్లు కట్టుకున్నారు. ఇక్కడనే కేవలం బాబ్లీ పైన 11-12 బ్యారేజ్ కట్టుకోవడం, దానిపైన ఇంకా అనేక చోట్ల కట్టుకోవడం జరిగింది. అయినా ఎక్కడ తగాదాలు లేకుండా అలొకేషన్ ఆఫ్ వాటర్ రెండు రాష్ట్రాల మధ్యన మరి కుదిరింది. అదే రకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా కావచ్చు, లేకుంటే గోదావరి కావచ్చు, ఈ రెండు నదుల మీద ఉన్నటువంటి హక్కులు తెలంగాణకు సంబంధించినవి, లేకుంటే ఏపీకి ఉన్నటువంటి హక్కులు తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సాధ్యం చర్చల ద్వారానే అవుతుంది. అల్టిమేట్గా ప్రభుత్వాల యొక్క ఆలోచన ప్రజలకు మేలు చేసే విధంగా, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడే విధంగా ప్రధానమైన భూమిక వ్యవసాయం. ఆ వ్యవసాయానికి కావాల్సిన నీళ్లకు కావాల్సినటువంటి యొక్క ఈ పంచాయతీ లేకుండా చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం. రైట్. చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు వచ్చారు. రవి గారు, నిన్నటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎట్లా చూస్తారు? 5 ఎజెండాల్లో నీటి వాడకానికి సంబంధించి, తర్వాత ఒక టెలిమెట్రీ విధానం పెట్టాలన్నారు, తర్వాత ఎవరెవరికి ఇంత వాటా అనేది కూడా త్వరలో తేల్చాలని నిన్న ట్రిబ్యునల్ తీర్పు రావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ మూడింటి విషయంలో ఓకే, కానీ ఈ 2 ప్రాజెక్టులు ఏవైతే కొత్తగా వాదిస్తుందో అదొకటి, రెండోది కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయాలని ఒకటి, ఈ 2 అంశాల మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఎట్లా చూస్తారు మీటింగ్? అంటే మొదటిగా చర్చల ద్వారా నీటి సమస్యల పరిష్కారం చేసుకోవడానికి జరిగిన మీటింగ్ మంచి దిశలో జరిగిందని అనుకుంటున్నాను. అయితే అతి ముఖ్యమైనటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి పాలమూరు, రంగారెడ్డి జిల్లా, దిండి వీటి గురించి అవగాహన రాకుండా అవతల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానికి అడ్డుపుల్ల వేసేటటువంటి కార్యక్రమం మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్, ఒకటి గోదావరి మీద, ఒకటి కృష్ణా మీద, ఇవి జరిగే వాటి మీద దీన్ని ఆఫ్ చేసేటటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టు ఉంది. ఈ ప్రాజెక్టులు ఇంతకుముందే మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఇవి కొనసాగించడానికి కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వటం కోసం
ప్రయత్నం చేయాలి. దీంట్లో ఏ రకమైనటువంటి ముందడుగు పడలేదు, ఇది పడాలని మేము కోరుకుంటున్నాం. తక్కిన విషయాల్లో అవి మామూలుగా చర్చలు జరుగుతుంటాయి. ఆ చర్చలన్నీ కూడా ఫైనల్గా వచ్చి టెలిమెట్రీ అంటే ఆ వాటర్ను కొలిసేటటువంటి ఒక వ్యవస్థని రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. తక్కిన చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అనేటటువంటిది ఒకటి వచ్చింది. పర్లేదు, ఒక పక్కన పరిష్కరించుకుందాం అనేది చెప్పుకుంటూనే ఒక పక్కన ఈ మేము చేస్తాం, మాకు ఇది మాది ఇది అని చెప్తే మరి ఇంతకుముందు జరిగిన వాటిని ఇక్కడ నడిపించుకోవాలో అసలు ఎప్పుడూ జరగాల్సినవి ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి దాన్ని ఇంకా ఆలస్యం చేయకుండా ఆ నీరు తెలంగాణకు సంబంధించింది తెలంగాణ ఉపయోగించుకునే విధంగా ఉండాలి. కింద పోయేటటువంటి వాటర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా పరిష్కరించుకోవాలి. టెలిమెట్రీ విధానం పెట్టడం అయితే చాలా మంచిది. ఎందుకంటే పోతిరెడ్డి పాడు ద్వారా వాళ్ళు ఇప్పటిదాకా ఎంత వాడుకుంటున్నారని లెక్క లేకుండా వాళ్ళు చూపించేది తక్కువ, వాడుకునేది చాలా ఎక్కువ. ఇప్పటికీ ఇది ఆదర్శం అయితే దేశం మొత్తంగా కూడా ఎక్కడ లేదు ఈ వ్యవస్థ. ఇక్కడ మొదలైన ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ ఒక విధానం రావడం అకౌంటబిలిటీ ఉంటది. ఎవరు కూడా నీటి చోరీ చేసేటువంటి అవకాశం ఉండదు, తొండి మాట మాట్లాడే అవకాశం ఉండదు. రెండోది నేను ప్రధానంగా సంగప్ప గారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినప్పటికీ వారు ఒక తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కాదని మర్చిపోవాలి. వాళ్ళు నేషనల్ పార్టీగా అనౌన్స్ చేసుకున్నారు. తెలంగాణలో కూడా పార్టీగా ఉన్నది. తెలంగాణ కూడా వారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీకి ఈ ప్రాంత ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కాపాడే విధంగా ఈ సందర్భంగా వ్యవహరించారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఏదైనా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. టెలిమెట్రీ విధానం ఏదైతే ఉందో ఇది దేశానికి ఆదర్శం అంటే ఏదైనా అదే కాదు. మొన్న అల్జాపూర్ శ్రీనివాస్ గారు వినండి సార్, సార్ ఇప్పుడు నిన్నగాక మొన్న ముంబైతో మేము చేసుకున్నాం ఏదైతే మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం అది కూడా దేశంలో ఆదర్శం అండి. ఒకవైపు పక్క రాష్ట్రాల్లో యుద్ధం జరుగుతూ ఉంటే అట్లాంటి యుద్ధం జరగకుండా మా నీళ్లు మేము వాడుకుంటాం, మా వాటా మేము వాడుకుంటాం, మా చెప్పొద్దు. ఇది చర్చ. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి ఆదర్శం సార్, 29 రాష్ట్రాలకు ఆదర్శం సార్. మేము చేస్తున్న పనులు ఆ విధంగా ఉన్నాయి. ఇల్లు అనగానే ఏదో ముగ్గు ఏదో పండగ అయినట్టు మాట్లాడితే అట్లా ఇప్పుడు ఒక చర్చ వాళ్ళ రాష్ట్రంలో ఆదర్శమా కాదు, ఎవరు ఆదర్శం ఏం ఆదర్శం అది టెలిమెట్రీ పెట్టిండు అది పెట్టిండు అంటే ఇవన్నీ మాటలు చర్చలు జరుగుతున్నాయి. అసలు జరిగే దగ్గర ఏమీ లేదు. మన ప్రాజెక్టు గురించి ఒక్క ఇంచు కూడా ముందుకు పోలేదు. అసలు ఆ సబ్జెక్ట్ పక్క పెట్టి తమరేం చేశారు సార్? తమరు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అత్యధిక సింహభాగం చేశారు. మేము సంవత్సరంలో మీ ప్రభుత్వం ఏం చేసింది? రావాల్సి వచ్చేది, ఉండాల్సి వచ్చేది, ప్రాజెక్టులు కట్టాల్సి వచ్చేది, నీళ్లు ఉండాల్సి ఉండేది అంటున్నారే. 43 సంవత్సరాల అవకాశం ఇస్తే ఏం చేశారు ఈ రాష్ట్రానికి? వాళ్ళు మీరు అక్కడ చేసేటటువంటి ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా ఇవి పాత ప్రాజెక్ట్స్, దాంట్లో ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఇవన్నీ కూడా మేము కొనసాగిస్తామని అక్కడ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి మేమేమని మేమే ఏదో బంగారు పల్లెలో పెట్టిస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. మరి ఎక్కడ జరుగుతాయి? ఇప్పుడు 14 కింద ప్రారంభమైన ప్రాజెక్టులు, 9 సంవత్సరాల కింద ప్రారంభమైన వచ్చే ప్రభుత్వం కొనసాగించాలి. అసలు మీరే కనుక ఈ నీళ్ల మీద సోయి ఉంటే మాకు ఈ బాధ ఎందుకు ఉండేది సార్? ఈ రాష్ట్రం ఈ విధంగా అతుకుల గురించి నియమాలు నియామకాలు నిధుల గురించి జరిగిన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచించే ఆ బిల్లు పెట్టి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని మీరు బజార్లో పెట్టి అమ్ముతున్నారా? అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు, 2 గదులు ఇండ్లు ఇవ్వలేదు. మీరు చెప్పిన విషయంలో 2 లక్షల ఐటీ ఉద్యోగాలు రాబోతోంది. మీరు మంచిది కానీ అసలు సబ్జెక్ట్ అక్కడే ఉంది. దానికి మొత్తం ఆదర్శవంతమైందంటే చూద్దాం. ఇంకా 2-3 సార్లు చర్చ జరగాలి. వాళ్ళ వాదన అసలేదు. ఒక వీడియో ఫుటేజ్ ఏదైతే పెట్టారు దాంతో క్లోజ్ అయిపోయింది అక్కడ మ్యాటర్. అక్కడ మన సబ్జెక్టుని మనం
పార్టీ రహితంగా తెలంగాణ నేను అదే వచ్చినప్పుడు అన్ని పార్టీలు గౌరవనీయులు ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంత గట్టిగా ప్రజెంటేషన్ ఇచ్చారో నిన్న ఒక వీడియో ఫుటేజ్ జీవన్, అర్థమైపోయింది సార్. జీవన్. అక్కడ ఆ సమస్య కన్క్లూజన్ వచ్చింది సంగతి జీవన్, గారు. మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రం కావాలన్నప్పుడు అన్ని పార్టీలు కూడా తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమైపోయి కావాలని చెప్పిన తర్వాతనే వచ్చింది. అదే రకంగా ఇప్పుడు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏదైతే మొదలుపెట్టి కడుతున్నారో వాటికి వ్యతిరేకంగా ఇతర పక్క రాష్ట్రం మన మీద వ్యతిరేక దాడి చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీనికోసమే నిలబడతారు, మేము కూడా నిలబడుతున్నాం. మీరు ఆ విషయాన్ని గమనించి అఖిలపక్ష మీటింగ్లు పెట్టి ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రంలో వాళ్ళు చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో మీరు చేస్తా ఉన్నారు. తొండి పెడతలేరా ఇక్కడ మన రాష్ట్రంలో చేసేది కాంగ్రెస్ ప్రజల పార్టీ తరపున, కరెక్టా అండి? తెలంగాణ లోపల ప్రజల తరపున కావలసిన సబ్జెక్ట్స్ Right. మీద వచ్చినప్పుడు ఏం చేస్తారండి? మాట్లాడతాం. మళ్ళా ఒకసారి కానీ కట్టొద్దారా? మన చేసేది. రాష్ట్రానికి సంబంధించిన నీళ్ల విషయంలో ఏ గొడవ జరిగినా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అన్ని రాజకీయ ఏ పార్టీలు పార్టీ ఏకం అయినా కావాల్సిన అవసరం. దాని తరపునే నిలబడతాం. Right. కానీ నిలబడాలి. ఆ రాష్ట్రంలో వచ్చిన నీళ్ళని రైతులకు అన్యాయం జరగకుండా చేయాలనే దాంతోనే మల్లన్న సాగర్ మీద పోరాటం. అది వేరే టాపిక్. రైట్ రైట్. మేమేమంటున్నాం సార్, ఈ విషయంలో పక్క రాష్ట్ర నాయకులు చంద్రబాబు గారు ఏ విధంగా తొండి పంచాయతీ పెడతారో ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంచాయతీ పెడతా ఉంది. ఇక మనం తర్వాత తెలుసుకుందాం. లేదండి, మాట చెప్తా ఉన్నా. మేము మీతో ఉన్నామంటే మాతో లేరు మీరు అంటున్నాను. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మన ఇంట్లో కూడా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ముందే పక్కన గొడవ వచ్చిన అందరూ ఏకం కావాలి. హైకోర్టు విభజన చేయాలన్నప్పుడు అన్ని పార్టీలు మేము పార్టీ ముందు పెట్టి గొడవ చేసి దానికి కావాల్సిన పూర్తి సపోర్ట్ చేశాం. సమర్థిస్తున్నామ్మా, అనేక అంశాల్లో అందరం కలిసిపోవాలా, డెవలప్ రాష్ట్రం అవుతున్నప్పుడు చేద్దాం. రాష్ట్రం లోపల సమస్యల్ని రైతుల తరపున మాట్లాడే ప్రతిపక్షం పని. సంగప్ప గారు, ప్రభుత్వానికి స్టేట్ హెడ్ ఉన్నటువంటి ఒక వ్యక్తులకి, పార్టీకి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ప్రతిపక్షాల యొక్క మాటల్ని కూడా వినేటువంటి ఒక అలవాటు చేసుకోవాలి. Right. మేము ఏం చెప్పినా మా దానికే మీరు ప్రపోజ్ చేయండి, సపోర్ట్ చేయండి అంటే మేమేమంటారు అది కరెక్ట్ కాదు. సంగప్ప గారు వాళ్ళు ఏమంటున్నారంటే- గౌరవ ప్రతిపక్షాల యొక్క మాటలను కూడా మేము వినాలి. వింటామనే Right. విషయము ఇప్పుడు అలవాటు చేసుకున్నట్లయితే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. అవతల పార్టీ వారికి ధర్నాలు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చెప్పండి. ప్రతి విషయంలో ప్రతిపక్షాలు అఖిలపక్ష భేటీలు జరుగుతా ఉన్నాయి. మొన్న జిల్లాల మండల విషయం కూడా ఊర్లో కాంగ్రెస్ ప్రతిపక్షాలు అరే మళ్ళీ ఇదే మాట్లాడుతా ఉన్నాయి. వారికి మీకు తేడా ఏం లేదండి. డేట్ అయిపోయింది. వారికి ఏం తేడా లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి సార్. మేము ఊరవతల వాళ్ళు పంచాయతీ పెడితే ఇంట్లో వీళ్ళు పంచాయతీ పెడుతున్నారు. అరే ఇంట్లో సమస్య, మా హక్కులు అంటే ఇంట్లో బయట ఎవరు రాకూడదు మన ఇంటి మీదకి. బయట తల్లిదండ్రుల మీద గతంలో మా సమస్య మా ఒకవేళ మీరు ఇలా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గతంలో మీరు కట్టిన ప్రాజెక్టులో మేము పెడితే ఆ ప్రాజెక్టులు నిలిచి ఉండేటియా? ఇలా కింది జిల్లాలకు ఇప్పుడు ఏమో మాట మాట్లాడుకోవాలి. ఎస్పీ ఇవన్నీ మీరు కట్టి కూర్చున్నారు. మీరేమో మేము మన రాష్ట్రానికి ఇబ్బంది వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం చేస్తామని కూడా అంటున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకి, అందులో మొన్న ఏకసారి కురిసిన వర్షానికి హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా చెరువులు కబ్జా చేసి ఎక్కడైతే అపార్ట్మెంట్ వచ్చాయో ఆ అపార్ట్మెంట్ అన్ని మునిగిపోయాయి. చెరువులోకి ఇల్లు వస్తే ఇప్పుడు ఇళ్ల మధ్యలోకి చెరువు వచ్చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తున్నాం మనం. ఎందుకు ఇట్లా జరిగింది? ముఖ్యంగా 500 అపార్ట్మెంట్లలో ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఇంకా బురద నీళ్ళు ఉన్నాయి. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ఎవరు బాధ్యులు? దీన్ని మాట్లాడదాం. ముందు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ ఒకే దగ్గర కూర్చునే వర్షం, అదే ఒకవేళ మిగతా అన్ని చోట్ల అయితే ఇంకా పరిస్థితి ఉండదు. కేవలం మియాపూర్, కుక్కట్పల్లి, నిజాంపేట సైడ్ కూర్చుంది రాత్రి మొన్న. ఇది ఇవాళ ఒక్కరోజుతో జరిగినటువంటి ఒక పరిణామం కాదు. ఇది గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక అధికారులు కావచ్చు, రాజకీయ ఈ యొక్క ప్రాంతాన్ని పాలించినటువంటి అధిపతులు కావచ్చు, దిశానిర్దేశం లేని కారణంగా, విజన్ లేని కారణంగా, అడ్మినిస్ట్రేషన్లో లోపాలని సవరించేటువంటి ప్రయత్నం చేయని కారణంగా ఈ యొక్క టౌన్ ప్లానింగ్లో, లేకుంటే డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణంలో, లేకుంటే లేఅవుట్ల యొక్క శాంక్షన్స్లో ఎటువంటి ఒక్క విజన్ లేని కారణంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తూతూ మాత్రంగా యథేచ్ఛగా కంటిన్యూస్గా నా పని నేను చేసుకుంటూ పోతా, సంతకాలు పెట్టడం ఈ అధికారులకు అలవాటు అయిపోయిన తీరు. ఇన్నోవేటివ్గా క్రియేటివిటీ ఆలోచనతో అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకురావాలని ఒక ఆలోచన లేని కారణంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వండర్ ఏంటంటే కాలనీస్లలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కాలనీస్లలో కూడాను నీళ్లు ఇళ్లకు వస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దానికి కారకురు అప్లికేషన్ పెట్టినటువంటి ఒక ప్లాట్ యజమాని బాధ్యుడు అయినప్పటికీ కూడాను ఆ యొక్క లేఅవుట్ కోసం కావచ్చు, ఆ యొక్క అపార్ట్మెంట్ కోసం కావచ్చు. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు లేకుండా వారిపై ఉన్నటువంటి మున్సిపల్ మినిస్టర్స్ కావచ్చు, హౌసింగ్ మినిస్టర్స్ కావచ్చు, వారి యొక్క బాధ్యత ఏంది?
ఏ లెవెల్లో ఉండాలి, బేస్ లెవెల్ ఏముండాలి, కాలం చే స్థాయిలో ఉండాలి, దాని యొక్క డ్రైనేజ్ వ్యవస్థ దానికి ఏముండాలి, ఇవన్నీ ఏం లేని కారణంగా ఇవన్నీ కూడా ఈ నష్టం జరుగుతూ ఉన్నాయి. అరే ఒక్కసారి చూడండి మీరు, ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం అధికారులు మంత్రులు విదేశాలకు పోతూ ఉంటారు, ఆ యొక్క కన్స్ట్రక్షన్ గురించి టౌన్షిప్ గురించి చూస్తూ ఉంటారు. ఏం మార్పు తీసుకొస్తున్నట్టు అనేక ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా బీజేపీ చెప్తా ఉంటే మేము చెప్తా ఉంటాం, ఎక్కడైతే జనవాసాలు ఉంటాయో అక్కడ అన్నీ ఒకే దగ్గర రావద్దు. ఎప్పుడు వస్తే స్కూల్స్ ఒకటే దగ్గర వస్తాయి, టాకీస్లో వస్తాయి, థియేటర్లు అన్ని ఒకటే వస్తాయి. మీరన్నది కూడా వేరే. నేను చెప్పి చెరువుల గురించి మాట్లాడతాను. స్పెషల్ గా నిన్న నిజామాబాద్ ఏరియాలో 3 చెరువులు పొంగితే మొత్తం కాలనీలకు నీళ్ళు వచ్చినాయి. చెరువు సంబంధించినటువంటి దాని బఫర్ జోన్ అంతా కట్టేసి బఫర్ జోన్ చాలా చోట్ల చెరువులు కబ్జాలని ప్రభుత్వం ఆన్ రికార్డ్ ఒప్పుకోవడం జరిగింది. ఇన్ని చెరువులు ఉండే, ఇన్ని చెరువులు లేవు. ఇప్పుడు అవన్నీ కూడా కబ్జాలకైనాయి, కబ్జాల తర్వాత కన్స్ట్రక్షన్ కూడా అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా బాధ్యత వహించి మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ యథేచ్ఛగా నీళ్ళని యొక్క పోగు చేసేటువంటి ఒక ఆపేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నాయి ప్రభుత్వం మీద. మల్లారెడ్డి గారు, ప్రజాప్రతినిధులు అధికారులు లంచాలకు ఎగబడి అక్కడ ఏం జరుగుతుందో చూడకుండా వదిలేస్తే దీనికి ఇది ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఏంది పరిస్థితి? ఇది పరిష్కారమే లేదుగా. హైదరాబాద్ పట్టణానికి ఒక శాస్త్రీయ పద్ధతిలో డ్రైనేజ్ సిస్టమ్ని విశ్వేశ్వరయ్య గారని ఒక గొప్ప ఇంజనీరు ఆయన ప్లాన్ చేసి నిజాం టైంలో కట్టడం జరిగింది. దాని తర్వాత ఆ స్థాయిలో పెరుగుతున్నటువంటి హైదరాబాదుకు సంబంధించి ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఇంప్రూవ్ చేయలేదు. దానికి ఆ డ్రైనేజ్ వ్యవస్థ తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి హైదరాబాద్ కంటే 2 రెట్లు 3 రెట్లు పెరిగే విధంగా పెరిగినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఆ స్థాయిలో పెరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడికక్కడ ఎక్స్పెన్షన్స్ హైదరాబాద్ చుట్టూ జరిగేటప్పుడు ఆ సబర్బన్ ఏరియాస్లో కొన్ని వందల చిన్న చిన్న చెరువులు ఉండేవి. ఆ చెరువుల్లో నీళ్లు లేవు, దాని కింద వ్యవసాయం లేదు. కాబట్టి ఆ చెరువుల్ని చెరువుల్లాగా కాకుండా ఇప్పుడు నివాసాలుగా ఏర్పాటు చేసుకుని దాంట్లోనే ఇళ్ళు కట్టుకున్నారు. చెరువు మధ్యలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చెరువు మధ్యలో ఇళ్ళు కడితే ఇళ్ల మధ్యలోకి ఇప్పుడు చెరువు వచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకని అది లోతట్టు ప్రాంతంగా ఉండటం వల్ల అంత పెద్ద ఎత్తున నీళ్ళు రాకపోయినా పెద్ద ఎత్తున నీళ్ళు ఆగిపోతున్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఫెయిల్యూర్ ఉంది. దీని మీద ఒక పెద్ద ప్రణాళిక తయారు చేసి రోడ్లు కంటే ముందు రోడ్లు వేయటం ఎంత ముఖ్యమో డ్రైనేజ్ అంతకంటే ముఖ్యమనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నిజంగా వర్షాలు లేకపోవటం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంది, కానీ ఇవాళ వర్షాలు లేకపోవటం వల్ల రైతులకు ఇబ్బంది ఉంది. ఇవాళ వర్షం ఉండటం వల్ల రైతులకు లాభం జరిగితే ఈ పట్టణాల్లో వర్షాల వల్ల నష్టం జరిగే పరిస్థితి చాలా విపరీతంగా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ హైదరాబాద్లో డ్రైనేజ్ లేకపోవటమే కాకుండా ఇండ్లు నివాసయోగ్యంగా ఉన్నాయా లేవా, చిన్న వర్షానికి కొద్దిగా తడిస్తే కింద పడి చనిపోయే పరిస్థితి కూడా అన్ని చోట్ల అయిపోతుంది. అదే రకం పాత ఇళ్ళని వాటిని తీసేసేటువంటి దాన్ని ఓ పద్ధతి ప్రకారం దానికి ఒక లిమిట్ పెట్టి మున్సిపాలిటీ వాళ్ళే చేయాలి. అది కాకుండా స్లమ్స్ అని ఉంటాయి. ఈ స్లమ్స్ సంబంధించి ఎప్పుడో మనం ప్రకటించినటువంటి 2 గదుల ఇళ్ళు అవన్నీ కట్టేసి కొద్దిగా దాన్ని పైకి లేపి కట్టేటటువంటి కార్యక్రమం. అది దాని కింద చెరువులు ఇప్పుడు గత 10-15 ఏళ్ల నుంచి వర్షాలు లేకపోవడం, తక్కువ వర్షాలు లేవు అని చెరువులు నిండలేదు, ఖాళీగా ఉన్నాయని చెప్పి వాళ్ళు కట్టేసుకున్నారు. మున్సిపల్ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు మున్సిపల్ పర్మిషన్ అధికారులు ఒక్కరినే తప్పు పట్టడానికి లేదు. ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు. దానికి సంబంధించిన విషయంలో పొరపాటు జరిగింది. దీన్ని వదిలేసి ఈ రోజు నిన్న జరిగిన అత్యధిక వర్షపాతం ఏదైతే నమోదైందో 108 సంవత్సరాల చరిత్రలో అత్యధిక వర్షపాతం దాదాపుగా 24 సెంటీమీటర్ల గతంలో ఎప్పుడు కురవలేదు. అంటే ఇంత పెద్ద ఎత్తున అంటే సార్ ముంబైలో 90 సెంటీమీటర్లు. వినండి సార్, ఒక్క నిమిషం చెప్పండి. అయితే మేము ఏమంటామంటే ఈ ప్రాంతంలో నిన్న V6లో చూశాను, ఒక అల్వాల్లో ఒక చెరువు, అల్వాల్లో కుతుబులపూర్ జ్యురిడిక్షన్లో 84 ఎకరాలు ఉన్న చెరువు 4 ఎకరాలు అయిందండి. అంటే మేము వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళేమంటారు, దయచేసి అర్థం చేసుకోవాలా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 70 ఏళ్ళలో జరిగిన సంఘటన ఏంటంటే 85 ఎకరాలు ఉన్న చెరువు 4 ఎకరాలకు చేరుకున్నది ఆల్ టుగెదర్ ఆ నాటి నుంచి నేటి వరకు. మరి కన్స్ట్రక్షన్ గతంలో 50 సంవత్సరాల కింద 25% కట్టడాలు ఉంటే ఇవాళ 75%, ఆ 25%కు 3 అంతలు పెరిగి 75%. నాలాలు కబ్జా, చెరువులు కబ్జా, డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం,
మరి నూతనంగా కట్టాలు రావడం, కట్టడంలో కూడా రెగ్యులరైజేషన్, మనం ఇప్పుడు కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు మనం రెగ్యులరైజ్ చేసినాం. వాటన్నిటికీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కదా. వాటానికి ఇప్పుడు ఒక పద్ధతి ఉండండి, 500 గజాల ఇల్లుకు పర్మిషన్ ఇస్తే దానికి తగినటువంటి డ్రైనేజ్ సిస్టమ్, దానికి తగినటువంటి తాగునీరు, ఈ సిస్టమ్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. పట్టణంలో ఎక్కడ డెవలప్ అయిందండి? గడిచిన 50-60 సంవత్సరాల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. రాజ్యాంగ పర్మిషన్లు, ఇలా జోనల్ కమిషన్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని వందల కన్వర్షన్లను మేము ఈ ప్రభుత్వం ఆపింది. కొన్ని ప్రాంతాల్లో, చెరువుల ప్రాంతాల్లో కానీ, బఫర్కెన్ జోన్లో కానీ, ఇతర జోన్లలో జోన్ పర్మిషన్ కన్వర్షన్ చేయకుండా ఆపింది. అంటే కట్టడాలను ఆపడం వల్ల కొన్ని కట్టడాలు తగ్గిపోయినాయి. కానీ గతంలో ఇవాళ చూస్తూ ఉంటే 84 ఎకరాల చెరువుకు 4 ఎకరాలు మిగలడం, కొన్ని వందల, గతంలో మొత్తం ఆల్ టుగెదర్ ఈ రంగారెడ్డి, హైదరాబాద్ మొత్తం కలిసి ఈ టుగెదర్లో 1000 చెరువులు ఉన్నాయి. ఇవాళ 1000 చెరువులకు గాను ఒక 10-15 30 చెరువులు ఉన్నాయి. ఆ 30 చెరువులో కూడా ఒకవైపు పూడిక, రెండో వైపు కట్టలు సరిగా లేకపోవడం, మూడో వైపు స్టోరేజ్ సిస్టమ్ బాగాలేకపోవడం. వీటన్నిటితో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయతలో భాగంగా ట్యాంక్ బండ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ ట్యాంక్ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించి పనిచేస్తూ ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం కూడా కబ్జాలను అయితే తీసేయలేదు. దురదృష్టకరం, బాధాకరం. ఈ విషయాన్ని మేము చింతిస్తా ఉన్నాం. ప్రజలకు అసౌకర్యంగా ఉంది. కానీ రాత్రి గౌరవ ముఖ్యమంత్రి బాధపడతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేయడం, గౌరవ మంత్రివర్యులు ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోవడం. నిన్న రివ్యూలో ఒక్క అధికారి కూడా ఇంట్లో కానీ ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు, మొత్తం రోడ్ల మీదకి వెళ్ళాలి, ప్రజల సమస్యలను పరిష్కరించాలా, అత్యవసర సేవలు పెట్టాలా, కంట్రోల్ రూమ్ పెట్టి ఫోన్ నంబర్ పెట్టి పెట్టాలా, సెలవు దినం ప్రకటించాలా, ఇతర రహదారుల సమస్యలు ఇప్పుడు తక్షణ ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్లను కూడా వినండి సార్, అన్ని డిపార్ట్మెంట్లు వినండి సార్. పని చేస్తున్నాం అని చూపించడానికి ముఖ్యమంత్రి గారు అక్కడ మంత్రులు ఫోన్ చేసి ఇక్కడ అధికారులంతా రోడ్డు మీద ఉండాలంటే దేనికోసం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవడు రోడ్డు మీద లేడు, ఎవడు పని చేయటం లేదు. దీనికి కారణం ఉంది అనే కదా దాని అర్థం. లేదు అసలు ఈ కబ్జాలకు కారణం ఎవరు? 43 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించే మీరే. మీ కాలంలో అత్యధిక కబ్జాలు జరిగినాయి. 1000 చెరువులు ఉంటే 900 చెరువులు మీరే మింగేసిర్రు, మీరే తినేసిరు. మీ కాలంలో జరిగినాయి. మా కాలంలో వచ్చిన పర్మిషన్, మీ కాలంలో వచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఇట్లా వద్దు సార్. V6 ద్వారా డాటా తీయండి సార్. వినండి, అంతా నువ్వే మాట్లాడతా. ఇచ్చిన పర్మిషన్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మింగేసిన చెరువులు మింగేసిన మా చెరువులు కూడా ఈ మాటలు చెప్పే కబ్జా చేశారు సార్. నేను ముందే చెప్పాను. అసలు చెరువుల కబ్జా ఎప్పుడు జరిగింది సార్? కాంగ్రెస్ కాలంలో కాదా? మీరు చెప్పండి. చెరువుల చెప్పండి సార్. చేస్తారు వాళ్ళు కబ్జా అయినాయో. అరే నోటుకొచ్చినట్టు అరిచి ఎవడు చెప్పేది ప్రజలు కనపడకూడదు అన్నట్టు చేయకు. నేను చెప్తాను సార్. మల్లురావు గారు చెప్పు, అన్యాయంగా మాట్లాడతారు సార్. కబ్జాలు చేసింది మీరు, నాలాలు కబ్జాలు చేసింది మీరు, కబ్జాలు చేసింది మీరు, అక్రమ పర్మిషన్ ఇచ్చింది మీరు, అయ్యప్ప సొసైటీ దానికి అక్రమ కట్టడాలు చేసింది మీరు. నేనేం చెప్తున్నాను, మేము చేసిందే సార్. మేము వచ్చే 2 సంవత్సరాలు పరిపాలించారని నేను చెప్పటం లేదు. గత ప్రభుత్వాల్లో అధికారులు, అప్పుడున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు ఆ అలసత్వం వల్లనే కొన్ని వందల చెరువులు ఆక్యుపై చేసుకుని ఇండ్లు కట్టారనేది వాస్తవం. అది ఒప్పుకున్నారు. ధన్యవాదాలు మీకు. ఏంటి ధన్యవాదాలు? మీరే చేశారు. జీవన్ ఏదో ధన్యవాదాలని మన సినిమాలో డ్రామాలో మాట్లాడినట్టు కాదు. ఒక కబ్జాలు ఏంటండి మీరు ఒప్పుకుంటున్నారు కదా, కబ్జాలు పాతకాలంలో చెప్తా ఉన్నా. అది వాస్తవం సార్. జీవన సార్ చెరువులు కాలాలు కబ్జా అయినాయి కేవలం కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే 90% అయినాయి సార్. మిగతా 5-6% అయినాయి మా కాలంలో 1% అయితే అయి ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే 1% అయిందా 90% అయింది అనేది కాదు. ఇటువంటి పొరపాట్లు జరిగినాయి కాబట్టే ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి, డ్రైనేజీ ఇటువంటివన్నీ జరగలేదు. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనే దాని మీదనే ఒక పెద్ద ఉద్యమం జరిగింది. మీరు చెప్పేది 69లో ఉద్యమం చేశాం. మీరు మొన్న పుట్టారు, మీరు వచ్చారు ప్రభుత్వంలోకి వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ కావాలని అడగడం వల్లనే వచ్చింది. వచ్చిందా? చెప్తారు విను.
అవి జరిగిన లిస్టు చేయండి సార్, ఎన్ని చెరువులు ఏ సంవత్సరంలో ఖర్చు అయింది, సాయంత్రం డిస్కషన్ పెట్టండి. మల్లు రవి గారు నేను వస్తాను. జీవన్ రెడ్డి మీరు తీయండి సార్, ఈ చర్చగా మీ ఇద్దరు కలిసి ఒకటే ఏం మాట్లాడతారు సార్? చెప్పనేయాలి కదా, ఇద్దరు కలిసి ఒకటి మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నారు? మేము ఇప్పుడు జరిగినటువంటి దాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో అప్పుడు పనిచేసిందా లేదా? చేసింది కదా. తెలంగాణ చేసిందా లేదా? అరే మీరు ప్రభుత్వంలోకి వచ్చి 2 నెలల్లో 3 నెలల్లో అయితే నేను ఒప్పుకుంటాను. మీరు ఆ దిశలో ఏం చేశారు? 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాల 4 నెలలు అయింది లెక్క ప్రకారం. 43 సంవత్సరాలు మీరేం దిద్దారు? మీరు వచ్చిందే మిమ్మల్ని సరి చేయడానికి, మిమ్మల్ని తీసుకొని చేయలేదు, సరి చేయాలి కదా. ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చింది సార్, వచ్చే 2 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి ప్రాబ్లం వస్తే మమ్మల్ని అడిగండి, దానికి మేము సంవాదం చేస్తాం. మిషన్ కాకతీయ అంటున్నారు కదా, నువ్వు మిషన్ కాకతీయ పెట్టి ఊళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి 14,000 చెరువులు సార్, మళ్ళీ ఊరికే 25,000 కోట్ల రూపాయలతో 14,000 చెరువులను బాగు చేశాం సార్. మీ జీవితంలో చెరువును బాగు చేశారా? ఆ చెరువులను బాగు చేయాలని ఆలోచన వచ్చిందా? ఊళ్ళల్లో మొగుడు తెచ్చినా ఏడిచినట్టు ఉంది. నువ్వు మాట్లాడేది ఒకటే అరుపు, ముక్కు కొత్తి అరిచినట్టు. ఏమండి మళ్ళీ అట్లా మాట్లాడతాను. ఏం మాట్లాడతాను? 9,000 చెరువులు, 17,000 చెరువులు కంప్లీట్ చేస్తే వారు మాట్లాడతారు. మేము చెరువులో పూడిక తీస్తే చెరువులను కబ్జా చేసి మైనర్ చెరువులు ఆ రోజుల్లో చేసేవాళ్ళు. ఇవాళ మీరు ప్రత్యేకంగా కొన్ని ఎక్స్ట్రాగా దాని మీద ఫోకస్ పెట్టి చేస్తున్నారు. దానికి వ్యతిరేకం చెప్పలేదు. అవి కూడా మీరు కొత్త చెరువులు తవ్వలేదు, ఉన్న చెరువులకి రిపేర్ చేశారు, మంచిదే. ఇక్కడ హైదరాబాద్ లో దాని వల్ల లాభం ఏం జరగలేదు. హైదరాబాద్ సిటీలో మాట్లాడితే అక్కడ చేశారంటే ఇక్కడికి ఏమైంది? హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడానికి ఏం చేయాలో ప్రణాళికలు తయారు చేయండి. ఎక్కడెక్కడైతే చెరువులను రెస్టోర్ చేయడానికి వీలు ఉంటుందో ఒక నోటీస్ ఇచ్చారు. ఒక్క మాట చెప్తాను, అన్కన్వెన్షనల్కి నోటీస్ ఇచ్చారు, మాఫీ చేశారు. అట్లనే ఇచ్చారా, మాఫీ చేశారా లేదా? ఏమైంది? పర్మిషన్ ఏ ప్రభుత్వం? ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్. నేను ఒక మాట చెప్తాను, అయ్యప్ప సొసైటీలో వారం రోజులు అక్రమ కారణాలు ఏమైనా ఇవాళ అక్రమ కమిషన్ ఎక్కడ అసలు ఊసలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ ఏదో జరిగినట్టు చూపించి వారితో మీరు అదంతా ఒక జనరల్ డిస్కషన్. ఈ రోజు వచ్చిన 250-500 అపార్ట్మెంట్ తొలగించడం సాధ్యమవుతుందా? కాదు కదా, తీసేయడం తర్వాత దాని సంగతి మరి. ఇవాళ జరిగిన రెండింటి మీద ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఆ దిశలో లేదు. ఉంటే అయ్యప్ప సొసైటీ దగ్గర ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజలు ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తాం. వినండి సార్, మేము ఒక మాట ఇచ్చినటువంటి పార్టీ చాలా గొప్ప పార్టీలే, అందుకోసం పెద్ద గుండు సీన్ వచ్చింది. మేము పట్టించుకోవాల్సిన ఒక్క నిమిషం సార్, సంగపూర్ ఒక్క మాట అడుగుతా సార్. నేను మా డిస్కషన్ మీ డిస్కషన్ ప్రజలకి అర్థం కావట్లేదు సరిగా. దయచేసి ఇంకో రోజు ఇంకో సాయంత్రం డిస్కషన్ పెట్టి చాలా మార్పు గుణపాఠం చర్చ కాదు ఇక్కడ. వినండి సార్, వినండి సార్, తెలంగాణ రాష్ట్రంలో ఒకటి 1000 చెరువులు 40 చెరువులు మిగిలినాయి. ఒక బృహత్తర ప్రణాళిక డ్రైనేజ్ గురించి, ఈ చెరువులు మీరు ఆ దిశలో కొద్దిగా గిల్లారు. ఎన్కన్వెన్షన్ దగ్గర ఈ సంవత్సరం ప్రాబ్లం వచ్చింది సంగప్ప గారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. దయచేసి వినండి, వినండి, వినండి సార్, వినండి సార్, 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉండేదే 5 సంవత్సరాలు అయిపోయింది. మల్లు రవి గారు సంవత్సరాల తర్వాత
మీరు అడగండి. మా మల్లురావు గారికి 2 సంవత్సరాలలోనే బాగా నొప్పేస్తుంది. అరే, ఇప్పుడు 2.5 వినండి సార్, 2.5 సంవత్సరాల్లో మీరు ఇది చేయలేరు అది చేయలేరు అని చెప్పి చాలా గుండె ఇది మొట్టమొదటి ప్రభుత్వం వినండి సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన వినండి సార్, తర్వాత వింటే బాగుంటది. మొట్టమొదటి వింటే ప్రభుత్వం లేడు. మాట్లాడండి. సంవత్సరాల సంవత్సరాల కంటే సార్ మేమేమంటున్నాం సార్, దయచేసి వినండి సార్. ఇప్పటికి గతంలో ఎన్ని చెరువులు ఉండే, ఎన్ని కబ్జాలకు గురైనా, ఎవరి కాలంలో చేయండి. అది అక్కడ చెప్తున్నాను సార్. ఎన్ని చెరువులు ఉండే, మొత్తం ఎన్ని చెరువులు సార్ కబ్జాకు గురైనాయి, ఏ పీరియడ్లో ఎన్ని గురైనాయి తీసుకురండి. తర్వాత నాలా కనర్షన్లు ఇప్పటివరకు ఎవరు అత్యధికంగా ఇచ్చిరో ఈ రాష్ట్రంలో చూడండి. రెండోది. మూడోది పర్మిషన్లు, అక్రమ కట్టడాలు కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఏ ప్రభుత్వ కాలంలో వచ్చినాయి కట్టారో చూడండి. చూసిన తర్వాత అప్పుడు ఈ బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సార్ ఈ నారాలను ఈ చెరువులను కబ్జా చేసి కాజేసుకొని తిన్నది కాంగ్రెస్ పార్టీ సార్. మీరు మాట్లాడిన శ్రీనివాస్ గారు వారు ఏమంటారు? ఒక మాట సార్, మీరు ఎవరు తీయొద్దన్నారు? అల్వాల్లో కుర్పుల్లాపూర్ లో ఒక చెరువును కబ్జా చేసిరు సార్. వాళ్ళ కాలంలో పర్మిషన్ ఇచ్చి మేము ఏం చేయాలో సార్, వచ్చిందయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలో సంగప్ప గారు మిమ్మల్ని అడుగుతున్నాం చెప్పండి. కొన్ని లక్షల 100,000 అపార్ట్మెంట్ యావత్ అధికార యంత్రాంగం జైలు ఉండాల పడుతుంది. హౌసింగ్ స్కామ్ కబ్జాలు చేసింది పర్మిషన్. ముందు చాలా జరిగింది, దానికి ఏమైనా చేయండి, కానీ ఇక ముందు మాత్రం చెరువులో కట్టే వాళ్ళకి అవకాశం ఇవ్వకండి, పర్మిషన్ ఇవ్వకండి. ప్రభుత్వం సీరియస్ గా ఇవ్వాలి. గౌరవ మంత్రి వర్యులు అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రతి అధికారి రోడ్డు మీద ఉండేటట్టుగా ఎమర్జెన్సీ బాగా స్పందించారు. చెరువుల ముందు జాగ్రత్త పడి ఇల్లు రోడ్డు మీద ఉన్నారు. అధికారులు రోడ్డు ఉండాల్సిందే కదా. దీనికి కారణమే మీరయ్యా. మళ్ళీ మీరు వెనక్కిపోతున్నారు. ఇక ముందు ఆ చెరువులు కట్టే వాళ్ళకి 40 గంటల పర్మిషన్ చేయకండి సార్, గట్టిగా ఆదేశించండి అధికారులకి, గట్టిగా ఉండండి. సరే, గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ పట్టణం ఇప్పటికే డ్రైనేజ్ సిస్టమ్ లో వెనుకబడిపోతుంది అనేక కన్వర్షన్ జీవన్ రెడ్డి గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తా ఉన్నారు, పరిశీలిస్తా ఉన్నారు. ఇక్కడ మంత్రి కలుద్దాం.